పల్లె అంచున ఒక పాత బంగ్లా ఉంది. ఆ బంగ్లాను ఎవ్వరూ చేరగానికి సాహసించేవారు కాదు. ఎందుకంటే అక్కడ రాత్రివేళల్లో వింత శబ్దాలు వినిపించేవి. గ్రామంలో పెద్దలు చెప్పేవారు, ఆ ఇంట్లో ఏళ్ల క్రితం హత్య జరిగినట్లు. ఆ హత్య తర్వాత ఎవ్వరూ ఆ ఇంట్లోకి వెళ్ళినా తిరిగి బయటకు రాలేదనే రూమర్లు. అదే బంగ్లాను పరిశీలించడానికి నగరం నుంచి 3 స్నేహితులు విక్రమ్, అర్జున్, సునీత వచ్చారు. వాళ్ళు హారర్ మిస్టరీల మీద బాగా ఆసక్తి కలిగినవారు. మొదట్లో వాళ్లకు ఇది కేవలం ఒక ఎక్స్ప్లోరేషన్ అడ్వెంచర్ అనిపించింది. కానీ బంగ్లా గుమ్మం దగ్గరికి చేరినప్పుడే వింత చలి తాకింది. గుమ్మం తలుపు తాకగానే అది చప్పుడుతో తెరుచుకుంది. ఎవరో లోపల నుంచి ఆహ్వానిస్తున్నట్లు. 3 ఒకరినొకరు చూసుకున్నారు. లోపల అడుగు పెట్టగానే గోడలపై పాత బొమ్మలు కనిపించాయి. వాటి కళ్ళు ఎవరినైనా వెంబడిస్తున్నట్లుగా అనిపించాయి. సునీతకు జలధరింపు వచ్చింది. అకస్మాత్తుగా వెనుక తలుపు బిగ్గరగా మూసుకుపోయింది. చీకటి వారిని మింగేసింది. అర్జున్ వెంటనే టార్చ్ ఆన్ చేశాడు. కింద పడిన ఒక పాత డైరీ దొరికింది. విక్రమ్ దాని చదవడం మొదలుపెట్టాడు. ఆ డైరీలో ఒక మహిళ తన మరణ రహస్యాన్ని రాసి ఉంచింది. నా భర్త నన్ను మోసం చేశాడు, నన్ను చంపేశాడు, నా ఆత్మకు శాంతి దొరకదు, ఈ బంగ్లా ఎవరు నివసించరాదు అని రాసి ఉంది. ఆ మాటలే చదివిన క్షణంలో గాలి బలంగా వీచింది. గోడలపై ఉన్న బొమ్మలు ఒక్కొక్కటిగా కూలిపడ్డాయి. సునీత ఒక్కసారిగా గట్టిగా అరచింది, ఎవరైనా నా భుజంపై తాకారని. కాని వెనక్కి తిరిగి చూసేసరికి ఎవ్వరూ కనిపించలేదు. గదిలో ఒక మూలన చిన్న పాప ఆకారం కనపడింది. ఆ పాప గట్టిగా నవ్వుతూ, ఇక్కడ్నించి బయటికి పోరాదు అని అంది. విక్రమ్ ధైర్యంగా ముందుకు వెళ్ళాడు. కాని ఆ పాప ఒక్కసారిగా నల్లని పొగలో కలిసిపోయింది. వెంటనే ఒక చల్లని చెయ్యి అతని మెడ పట్టుకుంది. అర్జున్ టార్చ్ లైట్ వేయగానే గోడలపై రక్తపు అక్షరాలతో మరణం తప్పదే అని రాసి ఉంది. 3 భయంతో వణికిపోయారు. లోపలికి వెళ్లే ప్రతి తలుపు తామే మూసుకుపోయేది. ఎలాంటి దారి బయటకు లేదు. వారిని బంగ్లా లోపల బంధించినట్లుంది. సునీతకు ఒక్కసారిగా జ్ఞాపకం వచ్చింది. డైరీలో చివరి పేజీలో నా బలిని తెలుసుకున్నవాడు మాత్రమే బ్రతుకుతాడు అని రాసి ఉంది. 3 డైరీని గమనంగా చదివారు. అందులో హత్యకు కారణం భర్త, అతని ద్రోహమని రాసి ఉంది. అంటే ఆ రహస్యం చెప్పగానే ఆత్మ శాంతి పొందుతుందన్నమాట. విక్రమ్ గట్టిగా అన్నాడు, నీ భర్త నిన్ను మోసం చేశాడు, అతడే నిన్ను చంపాడు. గదిలో ఒక్కసారిగా నిశ్శబ్దం ఏర్పడింది. ఆ క్షణంలో ఆత్మ ఆకారం వారి ముందు ప్రత్యక్షమైంది. నిశ్శబ్దంగా వారిని చూసి క్రమంగా మాయమైపోయింది. గోడలపై రాసిన రక్తపు అక్షరాలు చెరిగిపోయాయి. తలుపులు నెమ్మదిగా తెరుచుకున్నాయి. 3 బయటకు పరిగెత్తారు. బయట గాలిలో ఊపిరి పీల్చుకుంటూ ఒకరినొకరు చూశారు. కాని బంగ్లా వైపు తిరిగి చూడగానే ఆ ఇల్లు పూర్తిగా మాయమైపోయింది. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మా కొత్త వీడియోలు మిస్ కాకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ సపోర్ట్ మా కోసం చాలా విలువైనది. మీరిస్తున్న ప్రతి సబ్స్క్రిప్షన్, ప్రతి కామెంట్, ప్రతి లైక్ మాకు కొత్త ఉత్సాహం ఇస్తుంది.